నమస్కారం. సిసిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న పాలన ప్రతి ఒక్కరికి లబ్ధి. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా 8 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి చర్యలు. గోదావరి తీరంలో అంగన్వాడీల నిరసన దీక్షలు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక. రాజమండ్రిలో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక చైతన్యం. పలుచోట్ల ప్రత్యేక పూజలు, ప్రముఖుల ప్రవచనాలు. ముక్తి గురువులు శ్రీ పితాజీ కృష్ణాజీకి రాజమండ్రిలో ఘన స్వాగతం. హింస నుంచి శాంతి మార్గానికి, విభజన నుంచి ఏకత్వానికి రావాలని సందేశం. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ సంక్షేమ రారాజుగా జగనన్న వెలుగొందుతున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో 4వ రోజు గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల సంతోషంగా ఉన్నారా లేదా అంటూ వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి సంక్షేమ పథకాల యొక్క వివరాలు తెలియజేస్తున్నారా అని గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. నాడు జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సంక్షేమ పథకాలు అందేవి కాదని, నేడు అందుకు భిన్నంగా వాలంటీర్లు స్వయంగా ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో 8 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి అన్ని చర్యలు చేపడుతున్నామని, తొందరలోనే వాటికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు మనసారా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంటా శ్రేణు, డాక్టర్ బాబు, ఎంపీపీ గుర్రాల జోష్న, సుజీరాజు, పట్టపగల విష్ణుప్రసాద్, గద్దాడి త్రిమూర్తులు, ఇండుగుమల చంద్రలీల, పాలచల్ల అచ్యుతరామయ్య, పంతుల శ్రీను, వెలపాటి కాశీ విశ్వనాథం, చుండ్రు శ్రీను, నెడుదోల శ్రీనివాస్, సుంకర సూర్యచంద్రం, పిండి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హింస నుంచి శాంతి మార్గానికి, విభజన నుంచి ఏకత్వానికి వ్యక్తిగతంగానూ సామూహికంగానూ ప్రభావితం చేస్తున్న ముక్తి గురువులు శ్రీ పితాజీ కృష్ణాజీ రాజమండ్రి నగరానికి విచ్చేశారు. రాజమండ్రిలో హోటల్ మంజీరాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముక్తి గురువులు ప్రీతిజీ కృష్ణాజీ హాజరయ్యారు. గోదావరి జిల్లాలో సాధకులను మరింత చైతన్యవంతులు చేయాలనే ఆశయంతో రాజమండ్రి నగరానికి వారు విచ్చేశారు. ఎడబాటు, ఒంటరితనం నుంచి ప్రేమ, సామాజికంగా మనందరం ఒకరికొకరు సాంఘికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎలా ప్రభావపరుస్తున్నామనే ఎరుకతో జీవించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని గుర్తు చేసే ఈ బృహత్తర కార్యక్రమంలో ముక్తి గురువులు ప్రీతిజీ కృష్ణాజీ ప్రత్యేక సందేశాన్ని అందించారు. మంతెన రాధిక, మంతెన రమ, కల్కి డివోటిస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాన్ భరత్రాం, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రుడా మాజీ చైర్మన్ మేడ్పాటి షణ్మారెడ్డి, టీడీపీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, రంకిరెడ్డి గోపాలకృష్ణ, చెరుకూరి కృష్ణ, జ్యోతుల లక్ష్మీదేవి, మాజీ కార్పొరేటర్లు, నగర ప్రముఖులు, యాకన్ సేవకులు ఆప్తిజీ, శైలజ, దుర్గా, లక్ష్మి, పార్వతి, నాగమణి, నిర్మలా తదితరులు పాల్గొన్నారు. కాన్స్టెంట్లీ ఇన్ హంగర్ ఫర్ హెల్త్, వెల్త్ ఇంకా కావాలని, హెల్త్ ఎప్పుడు అందంగా ఉండాలా, యంగ్గా ఉండాలా, లాంగ్గా బ్రతకాలని, రిలేషన్షిప్స్ ప్రేమ కోసం కాన్స్టెంట్ అన్ని ప్రేమ కావాలి ఎంత ఇచ్చినా చాలు, ఇంకా కావాలి అని. ఫోర్త్ సిగ్నిఫికెన్స్, రెస్పెక్ట్. ఎవరైనా అందరూ రెస్పెక్ట్ చేయాలి, అందరూ నాతో బాగుండాలి, మర్యాదగా ఉండాలి. సిగ్నిఫికెన్స్, కాన్స్టెంట్ సిగ్నిఫికెన్స్. అవునా కాదు? ఫిఫ్త్, కాన్స్టెంట్ క్రేవింగ్ ఫర్ పవర్ అండ్ పొజిషన్. పవర్ కావాలి, పొజిషన్ కావాలి, ఒక హంగర్. అది లేకుండా నన్ను ఎవరు రెస్పెక్ట్ చేయాలి.
ఇది ఉంటే నాకు సంతోషం ఉంటుంది, నేను బాగుంటాను, హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాను. మీరు మీ లోపల చూసడానికి మర్చిపోయారు. You are thinking all these is going to give you happiness. They will never give you happiness. Living in that profound state of consciousness. అడవిలో ఉండేటువంటి సన్యాసులుగా అన్ని పరిత్యజించిన వాళ్ళు జీవన్ముక్తులుగా ఉండటం అలాంటి వాళ్ళని కాదు మేము సృష్టిస్తున్నాం. ప్రపంచం మధ్యలో ఉంటూ అన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళని జీవన్ముక్తులుగా తయారు చేసి అలాంటి వాళ్ళని తయారు చేయాలనుకుంటున్నాం. If you take an authentic look at the life around you and also your own life and also the state in which you have been leading your life from, don't you think it is important that you experience freedom from suffering? హెలియోస్ హాస్పిటల్లో 3 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ సేవలు ఫెర్టిలిటీ అనుభవజ్ఞులుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ లలిత కంబంపాటి ఆధ్వర్యంలో దానమైపేట హెలియోస్ హాస్పిటల్లో ఉచిత ఫెర్టిలిటీ క్యాంపును ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో సంతానలేమి స్త్రీల సమస్యలకు అతి తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్న డాక్టర్ లలిత ఫెర్టిలిటీ ల్యాప్రోస్కోపీ సెంటర్ ద్వారా ఈ క్యాంపులో స్కాన్, ఉచిత ఓపీ, హెల్త్ కౌన్సిలింగ్, హిమోగ్లోబిన్, షుగర్, బీపీ పరీక్షలు ఉచితంగా చేశారు. IVF, IUI ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్లకు 20% రాయితీ ఇవ్వడం జరుగుతోందని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా పేద మధ్యతరగతి కుటుంబాల్లో సంతానలేమి పెరుగుతూ వస్తోందని, ఈ సమస్యపై చాలామందికి అవగాహన రావడం లేదని, దంపతులు ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లాలో, ఎటువంటి వారికి ఎటువంటి చికిత్స చేయించుకోవాలో అవగాహన లేదని, ఇటువంటి వారి కోసం ప్రతి 2 నెలలకు ఒకసారి ఉచిత ఫెర్టిలిటీ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ వైద్యం అందించడమే ముఖ్య ఉద్దేశమని డాక్టర్ లలిత కంబంపాటి తెలియజేశారు. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి, ఆ ట్రీట్మెంట్ మనం కరెక్ట్గా అందించాలి. సో ఆ ప్రయత్నంలోనే ఇక్కడ IVF సెంటర్ మేము స్టార్ట్ చేసాము. అండ్ ఈ ఫర్టిలిటీ క్యాంప్ ద్వారా ఎవ్రీ 3 months ఒక ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ పెట్టి ఎక్కువ మంది జనాలకి మనము మా సర్వీసెస్ మేము అందజేయాలనేదే మా ధ్యేయము. ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల IUI అండ్ కొన్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ కూడా మనకి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా అందజేయడం కూడా జరుగుతుంది. అది కూడా చాలామందికి తెలియదు. సో ఇట్లాంటి అవగాహన పెంచడానికి మనం ఇలాగ ఫర్టిలిటీ క్యాంప్స్ మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నామండి. నియంత పాలనతో నిత్యం ప్రజాగ్రహానికి గురవుతున్న నేపథ్యంలో పునాదులు కదిలే రోజులు దగ్గర పడ్డాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. డిమాండ్ల సాధన కోసం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని SKR మహిళా కళాశాల సమీపంలో ఉన్న ICDS రాజమండ్రి ప్రాజెక్టు కార్యాలయం ఎదురుగా ఆశా కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి టీడీపీ నాయకులతో వెళ్లి శ్రీనివాస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు ఆయాల ఆవేదనను విన్నారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం చాలా నిరంకుశత్వంగా ముందుకు వెళ్తోందన్నారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాన్ని 4,200 నుంచి 10,500 వరకు, హెల్పర్ల జీతాన్ని 2,950 నుంచి 6,000 వరకు పెంచింది తెలుగుదేశం పార్టీనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ 4.5 ఏళ్లలో జగన్ అంగన్వాడీలకు ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ నగరాధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, బీసీ సాధికార సంస్థ సెట్టిబల్జీ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడుపూడి సత్యబాబు, తెలుగు మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, అంగన్వాడీ కమిటీ నగర అధ్యక్షురాలు బోను ఈశ్వరి, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీను, అహ్మదున్నిసా, మోతా నాగలక్ష్మి, పాడి లలిత, మదీనా సాహెబ్, మేరీ తదితరులు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉన్నారు. ప్రజలు కూడా గమనించండి, మీ ఇళ్లలో పిల్లల్ని పొద్దున్నే రెడీ చేసి పంపిస్తూ ఉన్నారు. చాలా ధైర్యంగా మీ పిల్లలు అక్కడ ఉన్నారు, సాయంత్రం దాకా వాళ్ళు అన్నీ ఒక మంచి చెడులు చూసుకుంటా ఉన్నారని మీరు ధైర్యంగా మీ పనులు మీరు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని మీ కుటుంబం కోసం త్యాగం చేశారు. ఈరోజు వారికి కష్టం వచ్చింది. ప్రజలు అంగన్వాడీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా జాలిపడక్కర్లా, వాళ్ళకి అండగా నిలబడండి, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. అదే 100 ఏనుగుల ధైర్యం వాళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం తరఫున వాళ్ళకి అండగా ఉంటూ
రేపటి రోజు నుంచి వారు చేసే కార్యక్రమానికి ఎన్ని రోజులు చేస్తారో నిరవధిక దీక్షకి, మధ్యాహ్నం పూట నుంచి ఏదైతే నెగ్గిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చున్నామో, రాజమహేంద్రవరంలో తిరుగుతూ ఉందో అన్నా క్యాంటీన్, అదే అన్నా క్యాంటీన్ ఇక్కడ వచ్చి ప్రతిరోజు మధ్యాహ్నం వాళ్ళకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ నుంచి వచ్చేవాళ్ళు బాగానే వస్తున్నారు, మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు బాగానే ఉంటున్నారు, పోయేదల్లా లబ్ధిదారులు అంగన్వాడీ టీచర్లు వాళ్ళ దగ్గర నుంచి సమస్యలన్నీ మేము ఫేస్ చేస్తున్నాం. వాళ్ళు మేము పెట్టేమేమో అని చెప్పేసి మా మీదకి వచ్చి రివర్స్ అవుతున్నారు. కానీ వచ్చే నాణ్యత ఎక్కడి నుంచి వస్తుందండి? గవర్నమెంట్ నుంచి, కాంట్రాక్ట్ దగ్గర నుంచి. అక్కడి నుంచి లేదు, ఇక్కడ నుంచి లేదు. కానీ వచ్చే జనాలు వచ్చి మా మీద రివర్స్ అయ్యి మా అంగన్వాడీ సెంటర్లో పడుతున్నారు. వచ్చే స్టాకులు కూడా ఆన్లైన్లో ప్రతి వర్క్ చేస్తున్నాం. మళ్ళీ 100 యాప్లు, ఒక యాప్ బాత్రూమ్కి, ఒక యాప్ లెటర్ని తీయడానికి, ఇంకోటి ఏమో ట్రాకర్లో చేయడానికి, మళ్ళీ ఫేస్ యాప్. ఉన్న యాప్ సరిపోక 100 యాప్లు పెడతాడు. ఈ యాప్లతో పాల్తాము. సచివాలయాల చుట్టూ తెగ తిరుగుతున్నాం. ఎవరు తిరుగుతాడండి? రాజమండ్రి గోదావరి తీరంలో బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ శ్రీమద్ రామాయణ ప్రవచన యజ్ఞం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి ఇన్స్పేట త్యాగరాజనగర్ హిందూ సమాజ భవన ప్రాంగణంలో ప్రవచన విరించి వాగ్దేవి వరపుత్ర వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదన్ షణ్ముఖ శర్మ శ్రీమద్ రామాయణ ప్రవచన యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. జనవరి 23వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. శ్రీమద్ రామాయణ ప్రవచన యజ్ఞం ఇప్పుడు మనం కూడా ఒకసారి వీక్షిద్దాం. అది ఉపాసనా దృష్టి అంటారు. ఇక్కడ మొదటిది లౌకిక దృష్టి, రెండవది ధార్మిక దృష్టి, మూడవది ఉపాసనా దృష్టి. ఉపాసనా దృష్టితో రామాయణాన్ని మనం పరిశీలించినట్లయితే రామాయణాన్ని ఉపాసించాలి అని ఇందాక చెప్పుకున్నాం కనుక మంత్రం అంటేనే ఉపాస్యం, రామాయణమే ఉపాసించదగ్గది. అలా ఉపాసించినప్పుడు రాముడు పరమాత్మ, ఆ నారాయణ అంశలే మిగిలినటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులు, సాక్షాత్ పరాశక్తి వేదమాత అయిన స్త్రీ, ఏతల్లో ఆవిడ జగన్మాత మహాలక్ష్మి సీతమ్మ. ఇలా మనకు తెలిసినప్పుడు హనుమత్ స్వామి సాక్షాత్ రుద్రుడు హనుమను ఉపాసన చేస్తే దాని ఫలితాలు అప్పుడు పొందారు, ఇప్పుడు పొందుతున్నారు, అప్పుడు పొందుతారు అని మనం చూస్తున్నాం. లోకంలో కనబడుతున్నాయి. వాడు హనుమత్ ఉపాసకుడు ఎంత సిద్ధిని పొందాడో, రామతారక మంత్ర జపపరాయణుడు ఎంత సిద్ధిని పొందాడో. రామాయణంలో ఇప్పటికే మంజూరైన పనులను తక్షణం చేపట్టాలని, మౌలిక సదుపాయాలకు సంబంధించి వెనువెంటనే ప్రతిపాదనలు రూపొందించి తక్షణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. స్థానిక 50 డివిజన్లో శుక్రవారం డివిజన్ ఇన్ఛార్జ్ గుత్తుల మురళీధర్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కోలాహలంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాజరయ్యారు. స్థానిక లాలాచెరువు వద్ద వాంబే గృహాల సముదాయాలను పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి పథకాల గురించి అడిగి తెలుసుకుని ముఖ్యమంత్రి జగనన్న మీ సమస్యలు తెలుసుకునేందుకు పంపించారని అంటూ స్థానిక ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాలన పట్ల, అందిన పథకాల పట్ల ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని, ప్రజలు పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ మానే సూర్యచంద్రరావు, 1వ డివిజన్ ఇన్ఛార్జ్ ముప్పన ప్రభాకర్ చౌదరి, కన్వీనర్ సంసాన చంటిబాబు, అల్లు జయరాజ్, చిన్న తిరుమల, పెద్ద తిరుమల, స్వామి, రమణ, బొంతు శ్రీనివాస్, సూరిబాబు, సిహెచ్ సుశీల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు బాపులే, జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికులు తలాటి వీరలక్ష్మి, వేమగిరి ప్రసాదులను కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అలాగే రంగులు వేయించడం, వ్యాంబే విగ్రహాలకి ఇలాంటివి అడిగారు. వెంటనే వాటిని పరిష్కరిస్తాను, త్వరలోనే అన్నీ కూడా బాగు చేస్తామని చెప్పి హామీ ఇచ్చాను. వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళు ఆదుకుంటామని చెప్పాను. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. అసలు జగనన్న పాలనలో పారదర్శకంగా ఇంకా ఎవరికన్నా సమస్యలు ఉంటే చూడమని ఈ గడప గడప కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి అసలే చాలా వరకు 100కి 99% వరకు ఏ ఒక్కరికి సమస్యలు లేవు. ఎవరో ఒకరు ఇద్దరు ఉండొచ్చు కానీ ఏ ఒక్కరికి సమస్యలు అంటూ లేవు. మరోసారి మళ్ళీ అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి ఈ సంక్షేమ పథకాలు అందుకుంటూ చాలా
కడియంలో అంగన్వాడీల నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. మండల కేంద్రమైన కడియంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం కోరుతూ చేపట్టినటువంటి నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. టీడీపీ జనసేన నాయకులు సంఘీభావం తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ నాణ్యమైన కోరికలు తీర్చాలన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని అంగన్వాడీ సెంటర్స్ తాళాలు బద్దలు కొడతాం దుర్మార్గపు చర్య అన్నారు. ఏ ఉద్యోగ సంఘాలైనా తమ నాణ్యమైన డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మె చేస్తారని, కోరికలను సాధించుకుంటారని అన్నారు. అంగన్వాడీల మీద ఈ రకంగా చేయటం చాలా హేయమైన చర్య అన్నారు. సిఐటియు రాజానగరం ప్రాజెక్ట్ లీడర్ వై సుజాత మాట్లాడుతూ మనన్యమైన కోరికలు తీర్చమంటూ గత 4 నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఏ విధమైన చర్య లేకపోవడంతో సమ్మెబేట పట్టామన్నారు. అంగన్వాడీ సెంటర్స్ తాళాలు బద్దలు కొట్టడం, వాలంటీర్ వ్యవస్థకు అప్పగించడం దారుణమని పేర్కొన్నారు. మాకు సమాన పనికి సమాన వేతనం కావాలని అడుగుతున్నామంటూ, అయ్యా ముఖ్యమంత్రి గారు మా సమస్యను పరిష్కరించి మమ్మల్ని విధుల్లోకి పంపిస్తారని కోరుతున్నాం అంటూ అంగన్వాడీలు ముఖ్యమంత్రిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కడియం వైస్ ఎంపీపీ పంతం గణపతి, కడియపులంక సర్పంచ్ పాటన్శెట్టి రామ్జీ, టీడీపీ జనసేన నాయకులు వెలుగుబంటి నాని, ముద్రగడ జమ్మి, రత్నం అయ్యప్ప, చిలుకూరు నాగేశ్వరరావు, పత్తిపట్టి రామారావు చౌదరి, బోయపాటి రాజేశ్వరి, బాబీ, టీడీపీ జనసేన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిస్థితి ప్రకారం వాళ్ళకి ఆ జీతాలు పెంచాడు. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఇప్పుడు పెరిగినటువంటి ఈ జీతాలు, వాళ్ళకి ఇచ్చిన ఈ 10,500 పెరిగిన నిత్యావసర ధరల ప్రకారం వాళ్ళ కుటుంబం అయితే నిజంగా కూడా వాళ్ళకి సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. మేమందరము సమ్మెలోకి దిగి ఈ రోజు 4వ రోజుకి వచ్చి ఉంది. కానీ ఇప్పుడు ఏమీ మాట్లాడపోగా ఆయన అన్యాయంగా మరి మా యొక్క సెంటర్ తాళాలు పగలకొట్టి తల్లులు వచ్చి మీరు ఇలా చెయ్యొద్దు అని చెప్పినా కూడా వినకుండా మా యొక్క సెంటర్ తాళాలు పగలకొట్టి మరి ఆయనకున్న వ్యవస్థని ఆ వాలంటీర్ వ్యవస్థకి అప్పగించడం అది కరెక్ట్ కాదని చెప్పి మేము అడుగుతున్నాము. ఎంపీడీఓ కె రత్నకుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు మూసివేసి ఉండకూడదని, అందులో పనిచేసేవారు తాళాలు వేసుకుని సమ్మెలో పాల్గొన్నందున తాళాలు పగలగొట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు యథావిధిగా కేంద్రాలను నడిపించాలన్నారు. రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ, సచివాలయ ఉద్యోగులు ఇందుకు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల్ని తీసుకొచ్చిన బాధ్యత డ్వాక్రా యానిమేటర్లు తీసుకోవాలని కోరారు. ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఒక ఫంక్షనల్ ఇన్ఛార్జ్ మేము అరేంజ్ చేయడం జరిగింది. సచివాలయం ఫంక్షనల్ ఇన్ఛార్జ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ప్రతి సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. దీనికి ఆ యొక్క తల్లుల సహకారం, అదేవిధంగా గర్భవతులు, బాలింతలు కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. పిల్లలను కూడా స్కూల్కి పంపించాలి. వారికి అదేవిధంగా హెచ్ఎం సహకారంతో మిడ్ డే మీల్స్ ఎక్కడైతే దగ్గరగా ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్ వారి సహకారం కూడా తీసుకున్నాము. ప్రైవేటు ఉన్న వాటిల్లో కూడా మేము అన్ని స్కూల్స్ కూడా ఓపెన్ చేసి వారికి పోషకాహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామండి. ఇది అంగన్వాడీ టీచర్స్ మీద వ్యతిరేకత కాదండి. ఇది పిల్లలకి ఎక్కడా కూడా సక్రమంగా వారికి పోషకాహారం లోపం ఉండాలనే ఉద్దేశంతో యాక్షన్ తీసుకోమని మా కలెక్టర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ చర్యలు మేము తీసుకుని ఇప్పుడు సెంటర్స్ ఓపెన్ చేయడం. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో వినియోగదారుల వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరమని రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు గొట్టుముక్కల అనంతరావు అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా క్వారీ మార్కెట్లోని రైతు బజార్లో వినియోగదారుల అవగాహన సదస్సును కన్జ్యూమర్ వాయిస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు గొట్టుముక్కల అనంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు చట్టాన్ని తెలుసుకుని మోసపోకుండా ఉండాలని, ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి విజిలెన్స్ కమిటీ సభ్యులు దర్నాలకోట వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు. వినియోగదారులు లేకపోతే ఏ వ్యాపారమూ నడవదన్నారు. అనంతరం పలు దుకాణాలు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్, రైతులు, వినియోగదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజున మనం రైతు బజార్లో ఒక వ్యాపారం సాగిస్తున్నామంటే మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే వినియోగదారుడే మనకి ప్రధాన వనరు. మనం బిజినెస్ చేస్తూ ఉన్నాం, కానీ మన దగ్గర వినియోగదారులు వస్తేనే మన వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. కనుక నేను కోరేది ఒకటే,
ప్రతి వినియోగదారుతోని కూడా మీరందరూ కూడా చాలా సౌమ్యంగా ఓపికగా సమాధానాలు చెప్పాలని చెప్పి నేను రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరం కాంప్లెక్స్ రోడ్లో ఆదిత్య స్కూల్ ఆఫ్ యానిమేషన్ బీఎస్సీ యానిమేషన్ విద్యార్థులు ఈరోజు తమ ప్రతిభను ఉపయోగించి ఎగ్జిబిషన్ సెమినార్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఫోటోగ్రాఫర్, ఆర్ట్ గ్యాలరీ, లైవ్ స్కెచ్, 3D ప్రింటింగ్, 3D కార్ గేమ్ టోర్నమెంట్ విద్యార్థుల యానిమేషన్ ద్వారా తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం ఆదిత్య యానిమేషన్ ప్రిన్సిపల్ ఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, రామకృష్ణ తదితరులు విచ్చేశారు. విద్యార్థులు చేసిన యానిమేషన్ చూసి విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కులగణనను చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ అనసూరి పద్మలత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఆంధ్ర భవన్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ పద్మలత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనసూరి పద్మలత మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జనగణన, కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మహిళలకు 33%, బీసీలకు 27% రిజర్వేషన్లు ఉన్నాయని, బీసీ బిల్లు ఆమోదిస్తే బలహీన వర్గాల నాయకులు పార్లమెంట్, అసెంబ్లీలో ప్రవేశించి రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తారని అన్నారు. ధర్నా కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు వి హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ మారేష్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లేపల్లి సుభాషిణి, బీసీ యోజన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బూడిద శరత్ కుమార్, ఓబీసీ నాయకులు అంగిరేకుల వరప్రసాద్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అసలు చట్టాలతో సంబంధం లేకుండా ఒక పాలసీ మ్యాటర్, ఒక విధానం, నినాదం కాకుండా విధానమే అని పెట్టుకున్నప్పుడు ఆయన ఇస్తున్నారు. మా మహిళలకి చట్టం చేశారు, నామినేట్ పదవుల్లో 50% ఇవ్వాలని చెప్పి 50% దాటి ఇచ్చారు. అలాగే ఇప్పుడు రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతి ప్రాంతీయ పార్టీ అలాగే నేషనల్ పార్టీ కూడా ఒక విధానంగా చట్టంతో సంబంధం విధానం తీసుకుని బీసీలకి, మహిళలకి వారన్న దామాషా ప్రకారం సీట్లు ఇచ్చినప్పుడు సామాజిక న్యాయం చేకూరుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సెంట్రల్ రైల్వే దివ్యాంగుల వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో నగరంలో కౌతపూర్ణానంద హాల్, గాంధీనగర్, విజయవాడలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు డి శ్రీనివాసరావు, ఎం శ్రీకాంత్, కె ఆనంద్, ఎం జయదీప్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏఐఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఎంఆర్కేఎస్ ట్రేడ్ యూనియన్ల నాయకులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ దివ్యాంగులు ఎందులోనూ ఇతరులతో తీసిపోరని, వారికి ప్రభుత్వం కల్పించిన సదుపాయాల కల్పన విషయంలో ఎటువంటి రాజీ లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే దివ్యాంగుల వెల్ఫేర్ అసోసియేషన్ డివిజనల్ చైర్మన్ టీవీఎన్ కృష్ణ, డివిజనల్ సెక్రటరీ జి శివకుమార్, డివిజనల్ ట్రెజరర్ జి జగదీశ్వరరావు, గౌరవ చైర్మన్ బి రామకృష్ణ, డివిజనల్ జాయింట్ సెక్రటరీ ఎం ఎర్రన్నాయుడు, డివిజనల్ వైస్ చైర్మన్ బి రాంబాబు, విఎల్ఎస్ మూర్తి, బి వెంకట్రావు, పి రవి, ఎస్ త్రివిక్రమరావు తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జగనన్న పాలన ప్రతి ఒక్కరికి లబ్ధి. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా 8 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి చర్యలు. గోదావరి తీరంలో అంగన్వాడీల నిరసన దీక్షలు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక. రాజమండ్రిలో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక చైతన్యం. పలుచోట్ల ప్రత్యేక పూజలు, ప్రముఖుల ప్రవచనాలు. ముక్తి గురువులు శ్రీ పితాజీ కృష్ణాజీకి రాజమండ్రిలో ఘన స్వాగతం. హింస నుంచి శాంతి మార్గానికి, విభజన నుంచి ఏకత్వానికి రావాలని సందేశం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.